మహారాష్ట్ర మీరు కూడా వెళ్ళారు, దేవేంద్ర ఫడ్నవీస్ మీరు ఇరిగేషన్ మినిస్టర్ ఉండగానే ఇది 148 FRL 148 కాకుండా 150కి చేసినా అయిపోయి ఉండేది. గుడ్, అయిపోతే ఐ ఆన్సర్. సరే, మళ్ళీ మేడిగడ్డ కట్టిన తర్వాత టాక్ అబౌట్ తమ్మిడిహట్టి. మీరు సగంలో వదిలేస్తే ఎట్లా? తమ్మిడిహట్టి కట్టకపోవడం బ్లండర్ అని మీరు కామెంట్ చేసిండ్రు. లెట్ మీ ఆన్సర్ ద క్వశ్చన్. అసలు ప్రాణహిత చేవెళ్లకు ఎప్పుడు శంకుస్థాపన వచ్చింది, ఎప్పుడు జీవో వచ్చింది? 2006. 2006లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఫస్ట్ జీవో ఇచ్చింది, 17,000 కోట్లు. 2007లో 34,000 కోట్లకు జీవో ఇచ్చిండ్రు. 2008లో 40,000 కోట్లతోని డిపిఆర్ సిడబ్ల్యూసీకి పంపిండ్రు. 2007 నుంచి 2014 8 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్. 8 ఏండ్లు మీరు అధికారంలో ఉండి తమ్మిడిహట్టి ఎందుకు గట్టలేదు? నంబర్ 1. తమ్మిడిహట్టికి ఎందుకు మహారాష్ట్రను ఒప్పించలేదు? 3 చోట్ల కాంగ్రెస్ ఉండి అల్టిమేట్ పవర్ ఉండి 8 ఏండ్లలో మీరు తమ్మిడిహట్టి కట్టని మీరు మమ్మల్ని అడిగే హక్కు ఎక్కడిది? నంబర్ 1. నంబర్ 2, ఇది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి మన ముఖ్యమంత్రికి రాసిన లేఖ. ఏం రాసింది ఇందులో? ఇట్ ఈస్ ఆల్సో రిక్వెస్టెడ్ దట్ ద స్టేట్ గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రొసీడ్ విత్ ఇది పృథ్వీరాజ్ చౌహాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి కిరణ్ కు లెటర్ రాసిండు. ఇట్ ఈస్ ఆల్సో రిక్వెస్టెడ్ దట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రొసీడ్ విత్ యూనిలాటరల్లీ డిసైడెడ్ లేఅవుట్స్ అండ్ కంట్రోల్ లెవెల్స్ యాజ్ ఇట్ మే లీడ్ టు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్. లెటర్ కూడా చూపిస్తున్నారు. అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్. నేనేమంటున్నా అంటే 8 ఏండ్లు మీరు అధికారంలో ఉండి ఎందుకు మహారాష్ట్రను ఒప్పియలేదు? ఆ రోజు ఎందుకు 148 కు మీరు కట్టలేదు? ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వం మీరే మహారాష్ట్ర కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్ ఉండి ఎందుకు చేయలేదు? అంటే మహారాష్ట్ర ఆ రోజు ససేమిరా అన్నది మీరు కడితే మీరు పెట్టిన ఖర్చంతా కూడా వృధా అవుతుంది అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారు ఈ లేఖ మన రాష్ట్రానికి రాసింది. అంటే ఇట్ ఈస్ దాట్ 8 ఏండ్ల అధికారంలో ఉండి అనుమతి దేలే, మీరు కట్టుడు ఇడిచిపెట్టండి. సరే, అంటే వాళ్ళని వదిలేండి. ఎందుకంటే సమైక్య ప్రభుత్వం, సమైక్య అంటే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కదా, మీరు తెలంగాణ బిడ్డలే కదా. అంటే ఆ రోజు మీరు కాంగ్రెసే మోసం చేసింది. నంబర్ 1. నంబర్ 2, ఇది మేము ప్రభుత్వం వచ్చినాక 1 నెల రోజులకు నేను మహారాష్ట్రకు వెళ్ళిన. 1 నెలకు వెళ్ళి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. ముష్రిఫ్ అని ఒక ఇరిగేషన్ మినిస్టర్ ఉండేవారు. ఆయన వెళ్ళి కలిస్తే ఆయన ఒక మాట అన్నాడు, బైసాబ్ 7 ఏండ్లు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి అడిగితేనే మేము పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడ మా దగ్గర బాగా ఉద్యమాలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి, మేము ఒప్పుకునే ప్రశ్న లేదు, యూ ఫర్గెట్ అబౌట్ దట్ అన్నాడు. లేదని చాలా రకాలుగా ప్లీడ్ చేసినాం, బతిలాడితే ఒక మాట అన్నాడు, 6 నెలలు అయితే ఎలక్షన్ ఉంది బైసాబ్, మాకు 7 ఏండ్లు ఒప్పుకోలేక ఇప్పుడు ఎలక్షన్ కూడా ఒప్పుకుంటామా, ఎలక్షన్ అయినాక రాపో చూద్దామన్నారు. ఎలక్షన్ అయిపోయింది, బీజేపీ. నేను 3 సార్లు గెలిచిన. ముష్రిఫ్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్, కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్ర. నెల రోజులకే పోయినా నేను, ఒప్పుకోండి అని బతిలాడినాం. ఈ సెడ్ నో. ఇక ఎలక్షన్ అయినాక రాపో అన్నాడు. ఎలక్షన్ అయినాక బీజేపీ గెలిచింది. అక్కడ కర్ణాటకలో ఇరిగేషన్ మినిస్టర్ గా పార్టీలో ఒక మినిస్టర్ గారు వచ్చారు. ఆయన నెల్లి కలిశాను 2 సార్లు. 2 సార్లు గిరీష్ మహాజన్, ఆయన నెల్లి 2 సార్లు కలిశారు. ఈ సెడ్ నో, నథింగ్ డూయింగ్. దెన్ కేసీఆర్ గారు స్వయంగా వచ్చినారు. గవర్నర్ విద్యాసాగర్ రావు గారు ఉంటే ఆయన సహకారం తీసుకుని ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారిని కలిసి బతిలాడినాం. ఈ సెడ్ నో, నథింగ్ డూయింగ్, వి విల్ నాట్. ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఉద్యమాలు చేసిన వాళ్ళు మేము, దీనికి వ్యతిరేకంగా అరెస్ట్ అయిన నేను, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి, నేను ఎట్లా ఇస్తాను, నథింగ్ డూయింగ్ అన్నాడు. సో దే సెడ్ నో. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినాం, బీజేపీ ప్రభుత్వం గెలిచినాం, ఇద్దరు కూడా నో అన్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఒక 7 ఏళ్లు వృధా చేసింది, మేము ఒక సంవత్సరంలో 20 ట్రిప్పులు కొట్టినాం మహారాష్ట్రకు. దే సెడ్ నో. మీన్ వైల్ ఒకటి ఏం జరిగిందంటే 17th February కేసీఆర్ గారి బర్త్డే, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి బర్త్డే. ఆయన బర్త్డే జరుపుకోలే, మహారాష్ట్రలో వచ్చి ఉన్నాడు 16, 17, 18. మహారాష్ట్ర ముఖ్యమంత్రిని బతిలాడుతూ తమ్మిడిహట్టికి ఒప్పుకోమని అక్కడ ప్రయత్నం చేసిండ్రు, కాలే. మాకు ఇన్ బిట్వీన్ 4th March 2015, 4 March 2015, ఈ మార్చి లోపు మేము జూన్లో గవర్నమెంట్ వచ్చింది. June to March 9 నెలలు. 9 నెలల్లో మహారాష్ట్ర మంత్రులను, ముఖ్యమంత్రులను 6 డజన్ సార్లు కలిసి బతిలాడినాం. బట్ ఆఫ్టర్ దట్ అనుకోకుండా 4th March 2015 సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లెటర్, 3 లెటర్లు వచ్చినాయి వరుసగా. మాకు మార్చిలో ఉమాభారతి నుంచి ఒక లెటర్ వచ్చింది, సిడబ్ల్యూసీ నుంచి 2 లెటర్లు వచ్చినాయి. ఇందులో ఈ లెటర్ నేను అసెంబ్లీలో కూడా చదివి వినిపించిన, పేజ్ నంబర్ 5లో పారా 7,
As evident from detailed water availability studies carried out by project authorities and this office in last few years, the net water availability at the barrage location is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from the share of upper riparian states. ఆఫ్ 63 TMC ఎగువ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు హక్కు కలిగిన 63 కలుపుకొని ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఓన్లీ మహారాష్ట్ర వాళ్ళకు హక్కు కలిగిన 63 కూడా కలుపుకొని 165 ఉన్నాయి. ఈ 63 వాళ్ళు వాడుకుంటే ఇక్కడ ఉండేది 102. 102లో మీరు తీసుకోగలిగేది ఎంత? మీ అవసరం 160. మహారాష్ట్ర వాడుకోలేదు కదా సార్, అదంతా కూడా అభయారణ్యం కదా. లేదు అభయారణ్యం కదా. అక్కడ ఏముందంటే G7, G8, G9 అది గోదావరి సబ్ బేసిన్స్. ఆ 3 బేసిన్స్ లో వాళ్ళకి హక్కు ఉన్నది. మీరే అన్నారు చాప్రాల అభయారణ్యం ఉంది అక్కడ వాడుకో. చాప్రాలు ఎక్కడున్నది? తమ్మిడిహట్టి దగ్గర ఉన్నది. తమ్మిడిహట్టి దగ్గర చాప్రాల వైల్డ్ లైఫ్ ఉంది. తమ్మిడిహట్టికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? G7, G8, G9 ఆ 3 ఉపనదుల ద్వారా వస్తున్నాయి. ఆ 3 63 TMCలు మహారాష్ట్ర ఇంకా ప్రాజెక్టులు కట్టుకోలేదు. వాళ్ళకి కేటాయింపులు ఉన్నాయి. వాళ్ళకి 63 వాళ్ళు రేపు కట్టుకుంటే మీకు మిగిలేది 102. ఇది నేను చెప్పింది కాదు. దిస్ ఇస్ సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్. ఏమన్నది? యాజ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లసెస్ ఫ్రమ్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ ఎట్ బ్యారేజ్ సైట్ మే నాట్ బి రిలయబుల్లీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్. The project's authority is advised to review the quantum of divertible flows from Pranahita barrage site considering the overall availability at the location requirement of environmental flows, capacity of pumping, storage, barrage, en route and command area storages. ఈ పరిస్థితుల్లో మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి, ఆలోచించుకోండి. ఇక్కడ నీళ్లు లేవు అని ఒకటి కాదు 3 ఉత్తరాలు వరుసగా వచ్చినాయి. ఒకవైపు నీళ్లు లేవు అని సిడబ్ల్యూసీ చెప్పింది. ఉమాభారతి 102 అయితే ఉన్నాయి. మన అవసరం ఎంత? మీరు ప్లాన్ చేసిందే 160. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 160 TMCలు ప్రాణహిత కేటాయించారు. 102 ఉన్నాయి. 102లో బ్యారేజ్ లెవెల్ డిసైడ్ అయితే ఉన్న 102 ఎత్తలేవు కదా. 102లో వాడు ఇంకో మాట అన్నాడు, ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్ కిందికి లీన్ ఫ్లోస్ కూడా వదలాల్సి ఉంటుంది ఇయర్ లో. సర్ప్లస్ రైన్ఫాల్ ఉన్నప్పుడు ఎక్కువ కూడా రావచ్చు కదా. లేకపోతే ప్రాజెక్ట్ అనేది ఒక రోజు కట్టం కదా, 100 ఏళ్లకు ఆలోచించి కట్టాలి కదా, ఫ్యూచర్ కోసం ఆలోచించి కట్టాలి కదా, ఇయాలటి కోసం ఆలోచించవు కదా. నువ్వు ఆలోచించింది 160, ఆడ ఉన్నదే 102. డైవర్ట్ చేయగలిగేది 148 150 కడితే 40-50 TMCలు 60 TMCలు దాటదని నిపుణులు చెప్పినారు. అప్పుడు నువ్వు 60 TMCల కోసం ఇంత ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ కడతామా? అప్పుడు ప్రత్యామ్నాయం ఒకవేళ తొమ్మిడిహెట్టి మీరు కడితే ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిలా 3 కట్టారు కదా. 3 కట్టే బదులు ఓన్లీ తొమ్మిడిహెట్టి కట్టి నీళ్లు లేని చోట ఒక లిఫ్ట్ మాత్రమే. తొమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి ఒక లిఫ్ట్ ఉంటుంది. గ్రావిటీతో అందరంటారు, గ్రావిటీతో రావాలి. గ్రావిటీతో కాదు. మీరు బేసిక్ క్వశ్చన్ మర్చిపోతున్నారు. నీళ్లు లేని చోట కడతావా, నువ్వు నీళ్లు ఉన్న చోట కడతావా? అంటే నీళ్ళే లేవాడా? 50-60 TMC. 50-60 ఎవరికి సరిపోతాయి? నీకు 50-60 ఎల్లంపల్లి గానీ మిడ్మానేర్ గానీ వాటి అలొకేషన్స్ వాటికి ఉంది. ఎల్లంపల్లి ఓన్ ఆయకట్టు 2 లక్షల ఎకరాలు ఉంది. రావు. మిడ్మానేర్కు ఫ్లో లేదు. మిడ్మానేర్ అంటే మీరే అన్నారు ఏంటంటే వర్షం హైయెస్ట్ రెయిన్ ఫాల్ ఉన్నప్పుడు 3 ఏళ్లకు 4 ఏళ్లకు ఒకసారి వస్తుంది. ఎల్లంపల్లి మీడియం రెయిన్ ఫాల్ ఉన్నప్పుడు మీడియం వస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో తొమ్మిడిహెట్టి వాడుకోరాదా? అంటే ఏం సరిపోయి 50 TMCలు ఎవరికి సరిపోతాయి? ఇప్పుడు మీ మేడిగడ్డ ఎంత ఇచ్చింది తెలుసా మీకు? 240 TMC. సిడబ్ల్యూసీ నుంచి మనం తెచ్చిన అనుమతి 240 ఎక్కడ, 50 ఎక్కడ? అంటే మధ్యలో ఏం జాయిన్ అవుతున్నా సార్? ఒక్కసారి పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే నేను మ్యాప్ చూపిస్తున్నాను. తొమ్మిడిహెట్టి దగ్గర వైన్గంగా, వార్దా 2 కలిసి మధ్యలో 26 వాగులు వస్తుంటాయి. 26 రకాల వాగులు. అవన్నీ పరిశీలించిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ ఎగ్జామిన్ చేసి 100 కిలోమీటర్స్ ఉంటుందా తొమ్మిడిహెట్టి? మోర్ దాన్ దట్. మోర్ దాన్ 100. పెద్ద వాగు, గొల్ల వాగు ఇవి వస్తాయి. లాట్ ఆఫ్ వాగులు అన్ని క్యాల్కులేట్ చేసి 240 TMCకి సెంట్రల్ వాటర్ కమిషన్ మనకు అనుమతులు ఇచ్చింది. లాస్ట్ కు ఫైనల్ క్లియరెన్స్ TAC ఆ క్లియరెన్స్ కూడా మనకి ఇచ్చిండ్రు. సో మనం ఇక్కడ 50-60 తెచ్చుకుందామా, 240 తెచ్చుకుందామా? ఇంకో విషయం చెప్పండి, అది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కదా నేను చెప్పింది. 2007 నుంచి 14 దాకా 7 ఏళ్ళు 8 ఏళ్ళు మీ గవర్నమెంట్ ఉండి తమ్మిడిహట్టి దగ్గర ఎందుకు అనుమతులు తేలేదు? 8 ఏళ్ళు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ఉండి ఎందుకు తేలే? అప్పుడు 8 ఏళ్ళు తేలే. ఇప్పుడు కూడా వచ్చి 3 ఏళ్ళు అయింది. మీరు 3 ఏళ్ళు ఇప్పుడు తెచ్చిండ్రా? పోనీ కట్టు డిడ్స్ పెట్టండి. అనుమతి తెచ్చిండ్రా? అపాయింట్మెంట్ తీసుకున్నారా? అపాయింట్మెంట్ తీసుకోలే 3 ఏళ్లలో. నేను గవర్నమెంట్ వచ్చిన, రాష్ట్రం వచ్చిన నెలకు పోయినా నేను మహారాష్ట్రకు. మీ నిజాయితీ ఏంది? అప్పుడు 8 ఏళ్ళు ఖరాబ్ చేసిండ్రు, ఇప్పుడు 3 ఏళ్ళు ఖరాబ్ చేసిండ్రు. 11 ఏళ్ళైనా తట్టెడు మట్టి ఎత్తింది లేదు, అనుమతి తెచ్చింది లేదు. కానీ పవర్ కాస్ట్ ఇదంతా మేడిగడ్డ, అన్నారం, సుందిలా ఇదంతా సేవ్ అయ్యేది. తర్వాత ఒకటి 150 కట్టారనుకోండి, వాళ్ళు 152 ఒప్పుకోలేదు. 150 కట్ట 60 TMCలు వస్తాయి. ఎవరికి సరిపోతాయి 60 TMCలు? మీకు హైదరాబాద్ మంచినీళ్ళకి 20 పోతాయి. హైదరాబాద్ మంచినీళ్ళకి 20. ఇప్పుడు ఈయన మూసీకో 20 పెట్టిండు, 40
10 మన ఎన్టీపీసీ 5 ఎన్టీపీసీ 5 సింగరేణి థర్మల్ 10 వ్యయ 50 వ్యయ ఇంకేం చేస్తాం ఇక. అంటే మిగతా ఎల్లంపల్లి దగ్గర ఎల్లంపల్లి దాని సిస్టమ్ దానికి 2 లక్షల ఎల్లంపల్లి ఓన్ ఆయకట్టు 2 లక్షల ఎకరాలు ఉంటుంది. ఎల్లంపల్లి మీద మంచిర్యాల జిల్లాకు ఒక లిఫ్ట్ ఉంటుంది, ఎల్లంపల్లి మీద రామగుండం జిల్లాకు ఒక లిఫ్ట్ ఉంటుంది.